హలో అండి, వెల్కమ్ టు అనుష చెరుకు వ్లాగ్స్. అయితే మేమైతే వీడియో చూడడానికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా వాడైతే పరిగెడుతూనే ఉన్నాడు. ఇలా చూసారా ఎలా పోజిస్తున్నాడో. ఇంకా అసలు ట్రైన్లో కాలు దూర్చడానికి కూడా ప్లేస్ లేకుండే ఫుల్ క్రౌడ్. అసలు చాలా ఫస్ట్ టైం అసలు ఇలా చూడడం నేను సిడ్నీలో. ఇది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారంట. డ్రోన్ షో కూడా ఉంటుంది ఇక్కడ. కొంతమంది ఇలా వాళ్ళకి తెలిసిన కలర్లు పెట్టుకొని అలా ఆడుకుంటున్నారు. ఇంక ఇలా లైట్ షో కాబట్టి ఇలా రకరకాల లైట్స్తో స్వాట్స్ అవి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇంక ఇక్కడ నుంచి అయితే చాలా దూరం నడవాల్సి వచ్చింది, ఎందుకంటే ట్రైన్స్ అక్కడే కొంచెం ముందు స్టాప్లోనే ఆపేశారు. ఇంకా ఇలా ఒక అమ్మాయి అయితే ఇలా పెయింటింగ్ వేస్తుంది, చాలా కలర్ఫుల్గా అనిపించింది, బాగుంది కదా. ఇంకా ఇలా ట్రామ్ వెళ్ళే దారిలోనే అందరు నడిచేస్తున్నారు. మేబీ అక్కడ ట్రైన్ ఆపేశారేమో ట్రామ్ది. ఇంకా ఆ వాక్వే అనుకున్నట్టే నడిచేస్తున్నారు. ఇలా రోడ్ మీదే ఉంటుంది, దీన్ని ట్రామ్ అంటారు. సో ఇక్కడ రోడ్ మీదే ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ అలా అక్కడక్కడ ఇలా బోర్డ్స్ పెట్టారు, ఎక్కడికెక్కడే జరుగుతుంది వివిడ్ షో, అక్కడికి వెళ్ళాలని డైరెక్షన్స్ కోసం. ఇంకా మా వాడైతే అసలు జనాల్ని చూసాక ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు, అసలు ఎత్తుకున్నా కూడా ఆగట్లేదు. ఇంకా ఇలా లైట్స్ అక్కడక్కడ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్స్ ఇలా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇలా హీటర్స్ లాగా పెట్టారు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది కదా బయట. ఇక్కడ రెస్టారెంట్స్ ముందు అలా పెడతారు. ఇంకా ఒక్కొక్కరు కొంతమంది వాళ్ళకి తెలిసిన కలర్ ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడైతే ఈయన థ్రెడ్తో ఏదో మ్యాజిక్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా కాసేపు అక్కడ స్పెండ్ చేసి ఇంకా వివిడ్ షో చూద్దామని చెప్పి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ శాంసంగ్ వాడు ఇట్లా గెలాక్సీ అని చెప్పేసి లైట్స్ పెట్టి చాలా పెద్దగా అరేంజ్ చేశాడు, చాలా బాగుంటుంది అసలు. డిఫరెంట్ లైట్స్, కలర్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా చూసారా ఒక్కొక్కరు అలా డిఫరెంట్ లైట్స్తో తల మీద పెట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ లైట్స్ అంటే ఇది గాన్ క్రేజీ అసలు. ఇది ఆల్మోస్ట్ ఒక 15 to 20 days జరుగుతుంది ఈ షో. ఇంక ఇక్కడ అయితే అందులో నిల్చొని ఇలా హ్యాండ్స్ పట్టుకుంటే డిఫరెంట్ కలర్స్ వస్తాయంట. మేమైతే అందులో పట్టలేదు కాబట్టి మేము బయట నుంచే చూసాము. మా వాడికి అది పెద్దగా అయిపోయింది. ఇంకా సరే వాడు కాసేపు ఎంజాయ్ చేస్తాడని ఇలా నిల్చొని ఇక్కడ చూపించాము. అసలు లైట్స్ నైట్ చాలా బాగుండింది, డిఫరెంట్ చాలా క్రౌడ్ వచ్చింది అసలు, మామూలుగా లేదు. డ్రోన్ షో ఓన్లీ స్పెసిఫిక్ డేసే ఉంటుందన్నమాట, సో వీకెండ్స్ అలా. సో ఇంకా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండింది ఆ డ్రోన్ షో కోసం చూద్దామని. ఇంకా అక్కడక్కడ బిల్డింగ్స్కి ఇలా ప్రొజెక్షన్స్ వేసి ఇలా చిన్న షో లాగా పెట్టారు. ఇంకా అక్కడక్కడ కాసేపు స్పెండ్ చేసాము. ఇంకా మా వాడైతే ఇంకా డాగ్, బటర్ఫ్లై, కైట్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు కలర్స్ కొంచెం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాడు, సో వాడు కూడా ఎంజాయ్ చేస్తాడని వెళ్ళాం మేము. కానీ ఇంత క్రౌడ్ ఉంటుందని తెలిస్తే అసలు వెళ్ళిపోతుండేమో. ఇంకా వచ్చేసి ఫుడ్ ట్రక్స్ చాలా ఉండినాయి. కార్న్ అని చెప్పి కొన్ని పొటాటో స్ప్రింగ్ది అది, ఇంకా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ లైక్ ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్, లవ్ సింబల్, అలా డిఫరెంట్ షేప్స్లో ఐస్ క్రీమ్. ఇంకా చూసారా ఈ క్రౌడ్ అసలు ఎలా ఉండిందో, అసలు పిచ్చిగా ఉండింది ఫుడ్ ట్రక్స్ దగ్గర మాత్రం. ఇలా ఒక రౌండ్ అయితే వేసాము, అసలు ఏమేమి ఫుడ్ ట్రక్స్ ఉన్నాయో చూద్దామని చెప్పేసి. ఇంకా పిజ్జా దగ్గర అయితే చాలామంది ఉన్నారు. ఇంకా పిజ్జా అయితే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుందని చెప్పి మేము ఒకటి ఆర్డర్ పెట్టేసాము. అసలు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 100 పిజ్జాలు అమ్ముతున్నట్టున్నారు వాళ్ళు. ఇంకా హార్బర్ బ్రిడ్జ్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, చూసారా. ఇక్కడ నుంచి చాలా బాగా కనిపించింది నాకు, ఇంకా ఒక స్నాప్ తీశాను. ఇంకా ట్రీకి ఇలా లైట్స్ పెట్టేసి బాగా చేశారు ఇక్కడ కూడా. దీని చుట్టూ క్రౌడ్ కూర్చొని తింటూ ఉండే, జస్ట్ ఫుడ్ ట్రక్స్ పక్కనే అనమాట అది. ఇది ఫైర్వుడ్ పిజ్జా అని చెప్పేసి జస్ట్ ఒక దాని మీద పిజ్జా పెట్టేసి దాన్ని ఆ లోపల తోసేసి ఆ ఫైర్లోకి ఒక 5 minutes తీసి ఇచ్చేస్తున్నాడు. అసలు ఎలా మేనేజ్ చేశారో అనిపించింది వీళ్ళు. ఒక హాఫ్ అన్ అవర్లో 100 పిజ్జాలు అమ్ముంటారు. మేబీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారేమో ఇంత క్రౌడ్ వస్తుందని, అందుకే మేబీ దే ఆర్ ప్రిపేర్డ్ అనుకుంటా. మేము ఒక పిజ్జా తీసుకుని అలా తినేసాము. ఇక్కడ చూసారా ఐస్ క్రీమ్ డిఫరెంట్ షేప్స్లో అమ్ముతున్నారు. ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్, లవ్ సింబల్స్ అలా పెట్టి అమ్ముతున్నారు. మేము వెళ్ళిన రోజు అయితే డ్రోన్ షోలో లవ్ థీమ్ అనమాట. సో ఈ లవ్ థీమ్
డ్రోన్స్ ద్వారా మనకు చూపిస్తారనమాట ఇక్కడ. సో ఇక్కడ డ్రోన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అసలు క్రౌడ్ అయితే దే ఆర్ లైక్ క్రేజీ, చాలా అరుస్తుండే. ఇంకా ఇలా డ్రోన్ షో స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 10 మినిట్సే ఉంటుంది ఆ డ్రోన్ షో. బట్ ఆ 10 మినిట్స్ కోసం మేము పడ్డ పాటలు మామూలుగా లేవు అసలు. ఇంకా వచ్చాక అనుకుంటుండే అసలు దేనికోసం వెళ్ళాము, ఇంత క్రౌడ్ ఉండింది అసలు. చాలా లెగ్స్ పెయిన్ వచ్చేసాయి, చాలా బాధగా అనిపించింది. బట్ షో మాత్రం చాలా బాగుండింది. ఇంకా ఎవ్రీ ఇయర్ మనం ఎలాగో ఉండం కాబట్టి సరే చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం మేము. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి. ఫస్ట్ టైం ఆల్వేస్ గోనా బీ స్పెషల్ కదా, సో అందుకని ఇంకా వెళ్దాం అని చెప్పేసి మా హస్బెండ్ని ఫోర్స్ చేసి అలా తీసుకెళ్ళిపోయాను నేను. ఇంకా డ్రోన్ షో ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్నీ డిఫరెంట్గా డ్రోన్స్తో జస్ట్ ఆటోమేట్ చేసినట్టు ఉన్నారు ఇది అనిపించింది. మేబీ ఏదైనా కోడింగ్ అలా ఉంటుందేమో అలా చూపించడానికి. లేకపోతే అన్ని డ్రోన్స్ మాన్యువల్గా మేనేజ్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్ అనిపించింది. అంత పర్ఫెక్ట్ షేప్, లైనింగ్, లెటర్స్ అలా రావడం. నేనైతే ఈ డ్రోన్ షో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. మన ఇండియాలో కూడా సెక్రటేరియట్ ఓపెనింగ్ అప్పుడు పెట్టారంట, నేను చూడలేదు అప్పుడు. ఇంకా చూసి వచ్చాక అనుకుంటుండే మా హస్బెండ్ నేను ఇండియాలో కూడా పెట్టారు అప్పుడు అని. సో అలా ఓపెరా హౌస్ దగ్గర వాటర్ ఉంటుంది హార్బర్ బ్రిడ్జ్ కింద. అక్కడ ఆ వాటర్ పైన ఉన్న ప్లేస్లో ఇలా డ్రోన్ షో పెట్టారనమాట. సో మేము ఉన్నది ఆ ఓపెరా హౌస్కి అపోజిట్లో. సిడ్నీ వచ్చామంటే ఓపెరా హౌస్ చూడాల్సిందే అంటారనమాట. అది లోపలికి వెళ్ళి ఏం చూడలేదు నేను, బయట నుంచే చూశాను. బాగుండింది. సో ఇలా లవ్ థీమ్ అని చెప్పేసి ఇలా హార్ట్ సింబల్స్, ఇలా యారో వచ్చి వెళ్తున్నట్టు ఇలా చూపించారు. ఇంకా ఇక్కడ పక్కనే కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు పక్కన అక్కడ ఓపెరా బార్ అనమాట అది. సో అందులో ఓవర్సీస్ నుంచి వచ్చే వాళ్ళకి స్టే ఇస్తారనమాట. సో అందులో బుక్ చేసుకుంటారు వాళ్ళు. సో ఓవర్సీస్ నుంచి కూడా వచ్చి చూస్తారండి ఈ షో. వివిడ్ సిడ్నీ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు ఫర్ దేర్ ఇన్నోవేషన్ అండ్ వాళ్ళ అచీవ్మెంట్స్ అవన్నీ చూపించుకోవడానికి వాటికి గుర్తుగా ఇలా షో చేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఇక్కడ. సో ఇలా బటర్ఫ్లైస్, ఒక ఫ్లవర్ వస్తుంది, అవన్నీ బటర్ఫ్లై వెళ్ళి ఆ ఫ్లవర్ మీద పడ్డట్టు. ఈ లైట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేసాము, బట్ ఎంత చేసినా కూడా అసలు లైట్ వస్తుంది. మేబీ మేము ఉన్న చోటు ప్రాపర్ కాదేమో. యాక్చువల్గా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి చూడొచ్చు అన్నట్టు పెట్టారు. ఒక 4-5 ప్లేసెస్ ఉండినాయి. సో ఆ 4-5 ప్లేసెస్లో మేము వెళ్ళింది సర్క్యులర్ క్వే అన్నమాట. సో బట్ ద రాక్స్ ఇంకొక ప్లేస్ ఏదో ఉండింది, అక్కడ నుంచి అయితే బాగా కనిపించింది అన్నారు. ఏ లైట్స్ లేని ప్లేస్ అనమాట. ఇంకా డిఫరెంట్గా చాలా లైట్స్తో చాలా పెట్టారు. లైక్ సీటింగ్ ఉండేలాగా, కొన్ని థ్రెడ్స్ లాగా లైట్స్ అవతార్లో ఉంటాయి కదా పైనుంచి ఇలా పైప్స్ లాగా. సో అలా కూడా ఉండినాయి కొన్ని ప్లేసెస్లో. మేము వెళ్ళిన దగ్గర ఓన్లీ ఆ హ్యాండ్స్ పెట్టేది మాత్రమే ఉండింది. సో ఇంకొక స్పాట్లో ఇది చాలా బాగా అనిపించింది, అసలు లైట్సే లేకుండా అన్నారనమాట. ఇంకొక మా ఫ్రెండ్ వెళ్ళి ఉండే వేరే దగ్గరికి. సో ఇలా హ్యాండ్స్తో లవ్ సింబల్ ఫార్మేషన్ అవ్వడం, సో ఆ డ్రోన్స్తో అలా చేయడం అనేది ఇట్స్ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. అంత పర్ఫెక్షన్ అది అసలు ఎలా వస్తుందో అని. ఇంకా అక్కడ వివిడ్ సిడ్నీ అని చెప్పేసి ఇట్లా లైట్స్తో పెట్టారు, స్క్రీన్ లాగే ఉండింది. అక్కడ కూడా కొంతమంది ఫొటోస్ దిగారు, బట్ దానికి కూడా క్యూ ఉండింది అనమాట. సో మేము ఇక్కడ దిగలేదు. ఇంకా ఓపెరా హౌస్లో ఆపోజిట్లో కనిపిస్తుంది ఓపెరా హౌస్ అనమాట. సో దానికి కూడా లైట్ ప్రొజెక్ట్ చేసి కొంచెం షో లాగా అలా చేశారు. బాగా అనిపించింది అసలు.
అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ కమింగ్ దాంట్లో. ఇంకా చూసారు అసలు అందరూ ఫోన్లు పట్టుకొని అసలు తీస్తూనే ఉండే. మా వాడైతే ఇంకా బటర్ఫ్లై, రెడ్ కలర్, యెల్లో కలర్ అని చెప్తూనే ఉన్నాడు. అసలు వాడు బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా వాడు చాలా ఐడెంటిఫై చేస్తున్నాడు ఈ మధ్య. వాడు కూడా ఎంజాయ్ చేస్తాడనే వెళ్ళాం మేము. సో ఇంకా లవ్ థీమ్ కాబట్టి అలా డిఫరెంట్గా కొన్ని బటర్ఫ్లై, లవ్ సింబల్, ఇంకా యారో అలా డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేశారు అక్కడ. ఇలా హార్ట్స్, డిఫరెంట్ కలర్స్. మీరేమంటారు? ఇది కోడింగ్ అంటారా లేకపోతే ఆటోమేట్ చేశారా? అసలు అంత పర్ఫెక్ట్గా తీయగలిగారు. చాలా బాగుండింది. అసలు క్రౌడ్ మాత్రం విచ్చిగా ఉండింది. ఎవ్రీ ఇయర్ జరిగేదానికి ఇంతమంది ఎలా వస్తారో అసలు. చూడండి, మీరు చూసి ఎంజాయ్ చేస్తారని మాత్రమే తీశాను. ఇలా వివిడ్ సిడ్నీ హ్యుమానిటీ అని పెట్టారనమాట. ఈసారి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి తీసుకుంటారంట. సో ఈసారి హ్యుమానిటీ అని పెట్టారు. ఆల్మోస్ట్ ఇదంతా అటు సైడ్ ఉన్న వాళ్ళకి ప్రొజెక్ట్ చేసినట్టు ఉండింది. మేబీ మేము వెళ్ళిన స్పాట్ రాంగ్ ఏమో అనిపించింది మాకు. ఒపెరా బార్ ఉందని చెప్పాను కదా ఓవర్సీస్ నుంచి వచ్చే వాళ్ళకి. సో వాళ్ళకు కూడా బాగా కనిపించేలాగా అటు సైడే చూపించారనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యి అటు వెళ్ళి అక్కడ అంతా ప్రొజెక్ట్ చేశారు. సో లాస్ట్లో ఒక రోబోట్ లాగా కూడా వచ్చి ఇలా డ్యాన్స్ చేస్తున్నట్టు చూపించారనమాట. అది కూడా బాగుండింది. ఇలా నోవా అని కూడా చూపించారు. లవ్, కొన్ని మ్యూజిక్ సింబల్స్. అంత పర్ఫెక్ట్ టైమింగ్లో అలా డిఫరెంట్ కలర్స్, అలా ఫార్మేషన్స్, అది అసలు ఎలా ఇచ్చారో చూడండి. చాలా బాగుంటుంది. చెప్పా కదా రోబోట్ అని, ఇదే. సో ఆ రోబోట్ అలా డ్యాన్స్ చేస్తున్నట్టు. ఇది మొత్తం డ్రోన్స్తోనే అండి చూపించేది అంతా. సో అలా డ్రోన్స్తో ఈ రోబోట్ డ్యాన్స్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు చూడండి. సో ఇవన్నీ చాలా డ్రోన్స్ అనమాట. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు మొత్తం. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టైమింగ్లో అలా ప్రొజెక్ట్ చేశారు. ఇంకా డిఫరెంట్ షేప్స్ అలా టైమింగ్లో రావడం చాలా బాగుండింది. ఒక 10 minutes షో అనమాట ఇది. 9:10 to 9:20 ఉండింది నైట్. ఇంకా చూసారా ఈ క్రౌడ్ అసలు ఇంచు కూడా గ్యాప్ లేదు ఒక్కొక్కరికి. ఇక్కడ ఇందాక చెప్పా కదా వివిడ్ సిడ్నీ అని. ఇలా ఒక స్క్రీన్ లాగే ఉండింది. అది డిఫరెంట్గా వస్తుండే. ఒకసారి ఫైర్, ఒకసారి ఇంకేదో అలా వస్తుండే అనమాట. సో అక్కడ కొంతమంది ఫొటోస్ దిగారు. బట్ అక్కడ ప్రతి చోట సెక్యూరిటీ దే మేనేజ్ వెరీ వెల్ అనమాట. అసలు క్రౌడ్ దే ఎక్స్పెక్టెడ్. సో సేఫ్ గార్డ్స్, లైఫ్ గార్డ్స్ వీళ్ళందరినీ సెక్యూరిటీ లాగా అక్కడ పెట్టారు. చాలామంది వాలంటీర్స్ లాగా ఉండినారు అనమాట గైడ్ చేయడానికి. ఇంకా ఇలా చూసారా క్రౌడ్ అసలు పిచ్చిగా ఉండింది క్రౌడ్ మాత్రం. ఇంకా అయిపోయిందనమాట. సో అన్ని డ్రోన్స్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చి షిప్ లాగా ఉండింది కింద, దాని మీద ల్యాండ్ అయిపోయాయి మళ్ళీ. ఇంకా
సో ఇలా డిఫరెంట్ కలర్స్ అక్కడ హార్బర్ బ్రిడ్జ్ అనమాట, అక్కడ మీకు కనిపించేది వెనకాల. సో ఇలా ఒక్కొక్కటి మళ్ళీ కింద ల్యాండ్ అయిపోయాయి. సో ఇది ఒక 10 minutes డ్రోన్ షో ఉండిందనమాట. దిస్ వాజ్ వివిడ్ సిడ్నీ డ్రోన్ షో అనమాట. యప్, హోప్ యూ లైక్ ఇట్. అక్కడ పైన హార్బర్ బ్రిడ్జ్ నుంచి కూడా ఒక వ్యూ పాయింట్ ఉందంట. సో అక్కడ హార్బర్ బ్రిడ్జ్ నుంచి కూడా చాలా జనాలు ఉన్నారు అక్కడ కూడా. ఆ పక్కన వాక్వే ఉంటుంది కదా రోడ్డు పక్కన, సో అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఒకటి ఉందని చెప్పారు. సో ఫైనల్లీ 10 minutes డ్రోన్ షో అయిపోయిందనమాట. ఇంకా ఇలా అసలు క్రౌడ్ ఇంకా చెప్తారు వెళ్ళిపోతున్నారు ఇంకా అయిపోయిందని చెప్పేసి. సో ఇది ఒపెరా హౌస్కి ప్రొజెక్ట్ చేశారు. ఇది ఒక చిన్న షో లాగా అలా వేశారనమాట. సో ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఓన్లీ అది ఎంత పార్ట్ ఉందో అంత పార్ట్లోనే సెట్ ఇలా పెట్టారు అది. సో ఈ వాటర్ ఉన్నాయి ఇక్కడ చూడండి, నేను చెప్పాను ఇందాక. సో ఈ క్రూజ్ కూడా కొంతమంది వెళ్తారు. క్రూజ్ అంటే ఏం లేదండి, షిప్సే అనమాట. పెద్దగా ఉన్నవాడిని క్రూజ్ అంటారు. సో వీటి నుంచి కూడా షో చూడడానికి మనం బుక్ చేసుకోవాలన్నమాట. సో వీటిలో బుక్ చేసుకుంటే అందులో నుంచి మనకు షో చూపిస్తారు, బట్ చాలా వెయిటింగ్ ఉంటుందంట. ఇందాక చెప్పే కదా వివిడ్ సిడ్నీ అని ఇలా ఒక స్క్రీన్ పెట్టారు, అక్కడ కూడా ఫొటోస్ దిగారు చాలామంది. ఇది హార్బర్ బ్రిడ్జ్, అది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మరిన్ని సిడ్నీ ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుష చెరుకు వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.